అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యెస్ఎస్ తెలుగు వ్లాగ్స్. ఇంకా నా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నానండి మీకు. ఇంతకు ముందు కూడా నేను జావ ప్రిపేర్ చేసుకుంటాను ఈ సమ్మర్ అంతా కూడా అని చెప్పున్నాను కదా! జావతో పాటుగా ఎగ్స్ కూడా తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఆ జావ గురించి చాలా డౌట్స్ అయితే అడుగుతా ఉన్నారు. ఇవాళ పూర్తిగా నీట్‌గా చూపిస్తానండి. ఇంతకుముందు నేను జావ ప్రిపేర్ చేసినప్పుడు మీరు ఉపయోగించిన పిండేంటి అని అడుగున్నారు. ఇంకా అందులో సామెలతో చేసున్నాను కదా! ఇంక ఈరోజైతే ఓట్స్‌తో చేసి చూపిస్తాను. ఈజీగా ఉంటది. పిండి గూడా నిండుకుంది. మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ మిల్లు పట్టించుకోవాలి. ఇందులో రాగులు, సజ్జలు, జొన్నలు ఈ 3 కలిపి తీసుకున్నాననమాట. రాగులు 1 కేజీ అయితే సజ్జలు, జొన్నలు పావు కిలో, పావు కిలో చొప్పున తీసుకున్నానండి. నీట్‌గా 2, 3 సార్లు కడిగేసుకొని మంచిగా ఎండలో ఆరబెట్టుకొని మిల్లు పట్టించుకున్న పిండనమాట. ఒకవేళ మనకి ఇంకా ఓపికగా ఉంటే మనం మొలకలు గూడా ఎత్తించుకొని ఎండబెట్టుకొని అప్పుడు మనం మిల్లు పట్టించుకుంటే కూడా ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడైతే నేను మాకు ముగ్గురికి గాను 6 స్పూన్ల పిండిని పోసేసి అది మునిగే వరకు వాటర్ పోసి మంచిగా కలిపేసి పక్కన పెట్టానండి. అది ఒక అరగంట పాటు పిండి మంచిగా నానితే చాలా మంచిదనమాట. ఇంకిక్కడైతే ఇవాళ ఓట్స్ యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంతకుముందు వీడియోస్‌లో నేను సామెలతో, అరికెలతో చేసింది చూపిచ్చున్నాను. ఈ సామెలు, అరికెలు, కొర్రలు ఇలాంటివన్నీ ఏంటంటే కాస్త ఒక 4 గంటలు మినిమమ్ నానబెట్టుకోవాలనమాట. నానితే గాని అందులో ఉన్న మంచి పోషకాలు మనకి రావు. అందువల్ల 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మర్చిపోతా ఉంటాం కదా! ఇంకా అలాంటప్పుడు బోర్ కొట్టినప్పుడు కూడా ఇట్లా ఓట్స్‌తో కూడా చేసుకుంటూ ఉంటాను. ఓట్స్ అనుకోండి నానబెట్టక్కర్లేదు. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా అందులో యాడ్ చేసేసుకోవచ్చనమాట. ఒక 4, 5 స్పూన్ల వరకు ఓట్స్ తీసుకున్నానక్కడ. అయితే ఈ జావ అనేది మనం స్టీల్ గిన్నెలో వీటిలో మంచిదే. ఎక్కువ బెనిఫిట్స్ రావాలి అంటే అటికులు ఇట్లా ఉంటాయి కదా! మట్టి పాత్రలుంటాయి కదండీ! మట్టి పాత్రల్లో చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనం ముందు రోజు నైటే బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయనమాట. ఇవాళైతే మీకు అప్పటికప్పుడే తయారు చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి నీట్‌గా అలా కడిగేసుకొని, ఒక కప్పు తీసుకున్నామనుకోండి, ఈ ప్లేస్‌లో మనం అరికెలు, సాములు ఏది తీసుకున్నా సరే, 1కి 8 చొప్పున వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలనమాట. నాకిక్కడ అలవాటయిపోయింది కాబట్టి, ఓరామరిగా నాకెన్ని పడతాయో వాటర్ అక్కడ అర్థమైపోద్ది కదా! ఇంకలా పోసుకుంటున్నాను. ఒకవేళ వాటరు కుక్కయిపోయాక సరిపోలేదు అనిపించినప్పుడు మనం ఎలాగో అంత ప్రాసెస్ అయ్యాక ఒక గ్లాస్ నీళ్ళు పోసి పెడతాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్‌ట్రా గూడా యాడ్ చేసుకోవచ్చనమాట వాటర్ అనేవి. ఒకవేళ సరిపోకపోతే. ఇంకిక్కడ చూడండి మంచిగా బాయిల్ అయ్యాయి కదా! వాటర్ బాయిల్ అయ్యాక ఈ ఓట్స్ యాడ్ చేసేసానిక్కడ. ఓట్స్‌కి కొంచెం తక్కువ వాటరే పడతాయండి. అరికెలు, సామెలు, కొర్రలు ఇలాంటి వాటికి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయనమాట. 1కి 8 ఇందులో వాటర్ పోసుకున్నామనుకోండి. ఒక 2 కప్పులొచ్చేసి పిండిలో ఎలాగో కలుపుతాం కాబట్టి మొత్తంగా ఒక 10 వరకు మెజర్‌మెంట్ ఉంటదనమాట. 10 కప్పుల వరకు వాటర్ పడతాయి. మనం తీసుకున్న ఈ ఈ ఓట్సు ఇవి కొలుచుకుంటాం కదా! అది ఆ మెజర్‌మెంట్ చెప్తున్నాను నేనిక్కడ. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారేమో. ఇంక చక్కగా అక్కడ ఓట్స్ ఉడికిపోయి ఉంటాయండి. ఇక్కడ పిండిని ఇంకొక్కసారి అలా కలిపేసుకొని అందులో పోసేసి అడుగు పట్టుకోకుండా మంచిగా కలుపుతూ ఉండాలనమాట. పూర్తిగా చిన్న మంట మీద పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మంచిగా ఒక 15 మినిట్స్ వరకు మంచిగా చిన్న మంట మీదే బాగా ఉడకబెట్టుకోవాలనమాట పిండనేది. ఇక్కడ బాగా కుక్ అయిపోయాక ఇదంతా పూర్తిగా చల్లారాక అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసేసి లైట్‌గా మూతని కొంచెం ఓపెన్‌లో ఉంచి నైట్ అంతా వదిలేసారనుకోండి, మంచి ప్రోబయోటిక్ అనేది వృద్ధి చెందుద్ది అంటారనమాట. అందువల్ల వాటర్ ఎందుకు పోస్తారు అని చెప్పి కూడా అడుగున్నారు. మంచి ప్రోబయోటిక్ వృద్ధి చెందుద్దనమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. అంటే కాస్త పులవాలి కదా అది అందుకోసం అనమాట. అలా అని మరీ పుల్లగా అలా ఏం అయిపోదండి. చక్కగా బావుంటది. ఇంకా అది చల్లారేలోగా ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానిక్కడ. ఎగ్ బాయిలర్ తెప్పించుకున్నాననమాట. అగారో బ్రాండ్ నుంచి ఎగ్ బాయిలర్ ఇంకా అందులో పోచర్ కూడా వచ్చింది. అంటే చిన్న సైజ్ ఆమ్లెట్‌లు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను డైలీ ఎగ్స్ కూడా ఉడకబెడతా ఉంటాననమాట జావతో పాటుగా. ఇంక అందుకోసం ఇది కూడా ఒకటి అగారో బ్రాండ్ నుంచి తెప్పించుకున్నాను. ఇంక ఇందులో వచ్చేసి ఇది ఒకటి మెజర్‌మెంట్ కప్ అనేది ఇచ్చారనమాట. మనకి వాటరు దీన్ని మెజర్ చేసుకొని పోసుకోవాలి. కింద ఒక చిన్న పిన్ లాంటిది ఇచ్చారు. అంటే ఎగ్‌లు పెట్టే ముందర ఒక చిన్న హోల్ అలా ఏసి పెడితే స్పిల్ అయిపోకుండా నీట్‌గా మంచిగా కుక్ అవుతదని చెప్పి అలా పిన్ కూడా ఉంటదనమాట. ఇంకా అలాగే ఒక పోచర్ ఒకటి ఇచ్చారండి. చిన్న సైజ్ ఆమ్లెట్‌లు కానీ, చిన్న ట్రాన్స్‌పరెంట్ లిడ్ అండి. ఇంకిదొచ్చేసి ఎగ్ ట్రే అనమాట. ఇంకిప్పుడు లోపల ఇప్పుడు తీసేది మెయిన్ యూనిట్ అండి.
ఇంకా లోపలొచ్చేసి హీటింగ్ ప్లేట్ అండి. ఈ హీటింగ్ ప్లేట్‌లోనే మనం వాటర్ అనేది మెజర్‌మెంట్ చేసుకొని పోసుకోవాలి. సాఫ్ట్‌గా కావాలా, మీడియంగా కావాలా, హార్డ్‌గా కావాలనేది ఇక్కడ మెజర్‌మెంట్ ఇచ్చేసుంటారనమాట. నేనైతే ఇక్కడ మీడియం టు హార్డ్‌గా ఉండే మధ్యలో వాటర్ తీసుకుంటున్నాను. మరి పచ్చి పచ్చిగా అలా ఉంటే ఇష్టం ఉండదు కాబట్టి అట్లా మీడియం టు హార్డ్‌గా కుక్ అయ్యేలాగా కొంచెం మధ్యలోకి వాటర్ మెజర్‌మెంట్ చేసుకొని పోసుకుంటున్నాను. ఇందులో డైరెక్ట్‌గా అలాగా ఆ హీటింగ్ ప్లేట్‌లో వాటర్ పోసేసి ఎగ్ ట్రే పెట్టేసుకున్నానిక్కడ. 8 గుడ్లు వరకు అందులో మనం కుక్ చేసుకోవచ్చండి. ఇంక ఇట్లా ప్లగ్ కూడా ఇచ్చేసుంటారు. ఇంకా మనం పవర్‌లో ప్లగ్ పెట్టేసుకొని ఇక్కడ ఎగ్స్ నేనిక్కడ 4 ఎగ్స్ పెట్టుకుంటున్నాను. ఈ ఎగ్స్‌కి అంటే స్పిల్ అయిపోకుండా కొన్ని కారినట్టు అయిపోతాయి కదా! అలా కాకుండా ఒక చిన్న హోల్ అనేది వేస్తే నీట్‌గా అలాగే ఎగ్ కుక్ అవుతది. మంచిగా బాయిల్ అవుతదనే ఉద్దేశంతో చిన్న పిన్ అనేది కూడా ఇచ్చారనమాట. నేనైతే ఈ పిన్ ఒక్కదానికే హోలేసి పెట్టానండి. మిగతా మూడింటికి వేయలేదు. తర్వాత మన ట్రాన్స్‌పరెంట్ లిడ్‌ని పెట్టేసి మనం పవర్ స్విచ్ ఆన్ చేసేసి కింద బటన్ ఇచ్చారండి. ఆ బటన్ ప్రెస్ చేసేస్తే బ్లూ లైట్ అనేది అక్కడ వెలుగుతూ ఉంటది. ఇంకా వాటర్ అన్నీ అవాబరేట్ అయిపోయాక ఆటోమేటిక్‌గా ఆ లైట్ అనేది టర్న్ ఆఫ్ అయిపోద్ది. ఇక్కడ స్విచ్ ఆన్ చేసి బటన్ నొక్కాను కదా! ఈ బ్లూ లైట్ వచ్చింది కదా! ఈ వాటర్ అన్నీ అవాబరేట్ అయిపోయి లైట్ అనేది ఆటోమేటిక్‌గా టర్న్ ఆఫ్ అయిపోద్ది. ఇంకా ఆటోమేటిక్‌గా దానికి అదే ఆఫ్ అయిపోద్దనమాట. 8-10 మినిట్స్‌లో ఎగ్స్ అనేవి చక్కగా బాయిల్ అయిపోయాయండి. ఇదిగోండి చూడండి ఇట్లా నీట్‌గా కుక్ అయిపోయాయనమాట. ఇంకా వేడిగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇలా ఒక కట్టర్‌తో తీసేసి ఇట్లా నార్మల్ ట్యాప్ వాటర్‌లో వేస్తున్నానిక్కడ. అలా వేస్తే చక్కగా నీట్‌గా మనకి పీల్ అనేది నీట్‌గా వచ్చేస్తది. పైన షెల్ అనేది. ఇంకా అందులో వేసేస్తున్నాను. ఇలా చక్కగా మనం జిమ్‌కెళ్ళే వాళ్ళు కానీ, ఆహ్, ఉదయం హడావిడిలో ఉండేవాళ్ళు స్టవ్ పైనకి అక్కడ ఇప్పుడు గ్యాస్ బాగా ప్రాబ్లమ్‌గా ఉంది కదా! ఇలాంటిదొకటి ఇంట్లో ఉండిందనుకోండి, ఓ పక్కన ఎగ్స్ బాయిల్ అయిపోతా ఉంటాయి. స్టవ్‌తో పని లేకుండా. చక్కగా చూడండి షెల్ అనేది నీట్‌గా వచ్చింది కదా! లోపల కూడా మంచిగా కుక్ అయింది. కట్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా పొద్దున్నే ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఈ జావ్‌తో పాటుగా ఇలా బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకుంటే చాలా మంచిదనమాట. ఇదిగోండి చూసారా ఎంత నీట్‌గా వచ్చాయో కదా! నేనైతే డైలీ ఒక 2 ఎగ్స్ లెక్కన ముగ్గురికి ఉడకబెట్టేస్తా ఉంటాను. ఇంక ఈ పొడి చల్లేసి ఇచ్చేస్తా ఉంటానండి. ఇంక ఎక్కువగా ఇలా బాయిల్డ్ ఎగ్సే బోర్ అయ్యాయనుకోండి, ఆమ్లెట్‌లాగా కూడా ఇందులోనే వేసుకోవచ్చు మనము. సేమ్ ఈ హీటింగ్ ప్లేట్‌లో వాటర్ ఒక 120 ఆ కప్పు నిండా 120 ఎంఎల్ వరకు వాటర్ పోసేసి, ఎగ్ ట్రే పెట్టి, ఆ పైన ఈ పోచర్‌ని పెట్టుకోవాలండి. డైరెక్ట్ వాటర్‌లో ఆ పోచర్‌ని పెట్టకూడదు. ఆ పౌచెస్‌కు 4 పౌచుల్లాగా వచ్చున్నాయి కదా! అందులో కాస్త ఆయిల్ అప్లై చేసేసి, ఇలా నేను ఎగ్‌ని గిలకొట్టాననమాట. ఉప్పు, కారం, పసుపు వేసి. ఒకటొచ్చి హాఫ్ బాయిల్ సిస్టమ్‌లో డైరెక్ట్‌గా అందులోనే కొట్టిపోసేసాను. కాస్త ఉప్పు, మిరియాల పొడి, కారం ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో కాస్త సాఫ్ట్‌గా మనం వెజిటబుల్స్ కూడా పక్కన పెట్టుకోవాలనుకోండి, క్యారెట్లు ఇవి కూడా బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సలాడ్ లాగా చేద్దామని చెప్పి గ్రీన్ పీసు, ఇంకా స్వీట్ కార్న్ కూడా పెట్టేసాను. చక్కగా ఈ ఆమ్లెట్‌తో పాటుగా అవి కూడా మంచిగా కుక్ అయిపోయాయనమాట. సేమ్ అలాగే అక్కడ స్విచ్ ఆన్ చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తే మంచిగా ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా! అంతా వాటర్‌ని ఎవాపరేట్ అయ్యాక ఆటోమేటిక్‌గా టర్న్ ఆఫ్ అయిపోద్దది. చక్కగా నీట్‌గా బా ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందండి. చూడడానికి కూడా భలే బావుంది. ఇంకిక్కడైతే ఈ వెజిటబుల్స్ కూడా కొన్ని యాడ్ చేసి సలాడ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, ఉప్పు, కారం లేదా మిరియాల పొడి వేసుకోవచ్చు. కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే సూపర్ టేస్టీగా చాట్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇది మనకి ఈ ఎలా క్లీనింగ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఈజీ అండి. మనకు పైనిచ్చిన లిడ్డు, ఎగ్ ట్రే, ఆ పౌచరు, మెజరింగ్ కప్ ఇవన్నీ కూడా నార్మల్‌గా వాష్ చేసేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ మెయిన్‌ది ఉంది కదా! అది మాత్రం లోపల ఆ ట్రే మాత్రం మనం ఒక పొడి క్లాత్‌తో తుడిచేసుకొని పక్కన పెట్టుకోవచ్చనమాట. క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఈ పౌచర్‌లో చేసిన ఈ ఆమ్లెటు చక్కగా ఉడికింది చూసారా? బాయిల్డ్ ఎగ్స్ బోర్ అయినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చండి. ఇంక ఈలోగా మన జావ కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇందులో చిన్న గ్లాసు నిండా వాటర్ పోస్తున్నాను. మామూలుగా నైట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ గ్లాసు నిండా నీళ్లు పోసేసి మూత పెట్టి నైట్ అంతా వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మంచిగా తయారైపోద్దనమాట జావ అనేది. మంచి పోషకాలతో నిండిన జావ ప్రిపేర్ అయిపోయినట్టే. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా లేచాక అందులో మనం కొద్దిగా మజ్జిగ కానీ, ఉల్లిపాయ ముక్కలు ఇవి యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి ఇది. నేనైతే ఇప్పటికిప్పుడే రెడీ చేసేస్తున్నాను కాబట్టి మీకిప్పుడే కలిపి చూపిచ్చేస్తున్నాను ఇందులో. ఇందులో కొన్ని మజ్జిగ యాడ్ చేసుకున్నాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపి తీసుకుంటున్నానిక్కడ. సాల్ట్ అనేది ముందు రోజు నైట్ కాచిపెట్టినప్పుడు ఎయకుండా నెక్స్ట్ డే మనం ఎప్పుడైతే మజ్జిగ యాడ్ చేస్తామో అప్పుడే మీరు సాల్ట్ అనేది కలుపుకోండి. ఇక చూడండి చక్కగా జావ రెడీ అయిపోయింది కదా! హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. సమ్మర్‌లో అంతా ఇలా తీసుకోండి జావని.
జావతో పాటుగా మంచి ప్రోటీన్ అందించి ఎగ్ కూడా తీసుకోండి. ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తానండి. ఆహ్, చెక్ చేయండి ఒకసారి. 2 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారనమాట. అదండి ఇవాల్టి వీడియో. ఉంటానండి. థాంక్ యూ.